ఇవాల్టి వీడియో ఒక టాప్ 10 రిటైర్మెంట్ మిస్టేక్స్ మీద చేయడం జరుగుతుందండి. ఈ టాప్ 10 రిటైర్మెంట్ మిస్టేక్స్ ఎవరు చేసినవి అని అనుకుంటున్నారా? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సర్వే చేయడం జరిగిందండి. ఈ సర్వే ఏంటి అంటే ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చేసిన సర్వే అనమాట. సో ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా అండి? 2700 మెంబర్స్. అంటే ఒక చాలా పెద్ద యూనివర్స్ ఆఫ్ రిటైరీస్ మీద చేసిన సర్వే అనమాట. సో వాళ్ళ సర్వే నుంచి ఐడెంటిఫై చేసిన ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే లైక్ ఒక టాప్ 10 మిస్టేక్స్ వాళ్ళు చేసినవి ఏంటో మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఈ మిస్టేక్స్ తెలుసుకోవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి అనుకుంటున్నారా? సో ఏ మిస్టేక్స్ అయితే వాళ్ళు ఇప్పుడు రిపెండ్ అవుతున్నారో, అరే ఇది నేను చేయకుండా ఉండాల్సిందే, ఇది నేను ఇంకొంచెం బెటర్గా తెలుసుకోవాల్సిందే, దీని గురించి నేను ముందుగా ఆలోచించాల్సిందే అని అనుకున్న ఏ 10 టాప్ మిస్టేక్స్ అయితే ఉన్నాయో నేను మీ ముందు ఇవాళ ప్రజెంట్ చేయబోతున్నానండి. ఈ టాప్ 10 మిస్టేక్స్ కనుక మీలో ఎవరైనా చేస్తున్నట్టయితే అట్లీస్ట్ 1 or 2 మిస్టేక్స్ అయినా సరే మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోతామా? నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో టాప్ 1 మిస్టేక్ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ దెమ్ చెప్పింది ఏంటి అంటే మేము ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్ అండి. ఇవాళ మీకు మంత్లీ ఒక 25,000 రూపీస్ కనుక ఎక్స్పెన్సెస్ అవుతుంటే మీరు ఇక్కడ నుంచి ఒక 15 ఇయర్స్ తర్వాత రిటైర్ అవ్వాల్సి వస్తే అట్లీస్ట్ మీ ఎక్స్పెన్సెస్ 3 times పెరుగుతుందండి. సో దానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నారో లేదో చూసుకోండి. అదే 20 ఇయర్స్ తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకైతే కనీసం 4 times మీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అదే 25 ఇయర్స్లో మీ రిటైర్మెంట్ దగ్గరలో ఉంటే కనుక 5 times మీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయండి. అంటే ఇవాళ మీకు మంత్లీ 20,000 రూపాయలు ఖర్చు అవుతుంటే 25 ఏళ్ల తర్వాత కనీసం 1,25,000 రూపాయలు మినిమం మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి అని మాత్రం గ్రహించండి. సో రెండో అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎంత ఎక్కువ కాలం మనం రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్ స్పాన్ ఉండబోతుంది అనేది సరిగ్గా తెలుసుకోకపోవటం అండి. సో చాలా మందికి ఏంటి అంటే ఆ లాస్ట్ మినిట్ వచ్చే వరకు మనకి ఏం పొరపాటు చేశాము అనేది తెలుసుకోకపోవటం అండి. ఇది ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అతి పెద్ద రిస్క్ అండి. సో మీలో చాలామందికి ఈ క్వశ్చన్ వస్తుంది. సో రిటైర్మెంట్ తర్వాత మనం ఎంతకాలం ఉంటాము ఈ యూనివర్స్లో అనేది మనకు ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు అండి. సో అది ఎవరికి ఐడెంటిఫై చేయడం సాధ్యం కాని విషయం అండి. బట్ మనం చేయగలిగింది ఏంటి అంటే ప్రిపేర్డ్గా ఉండడం. సో ప్రస్తుతానికి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో ఒక మేల్ అయితే కనుక 75 to 77 ఇయర్స్ అయితే, అది ఒక ఫిమేల్ అయితే కనుక 80 నుంచి 81 ఇయర్స్ ఉంటుందండి. అంటే మీరు 55కి రిటైర్ అయితే మీరు మేల్ అయి ఉంటే ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 20 నుంచి 25 ఇయర్స్ మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుందండి. సో ఐడియల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే అట్లీస్ట్ మీరు 90 ఇయర్స్ని మైండ్లో పెట్టుకొని మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తా ఉంటామండి. అంటే మీరు 60కి రిటైర్ అయితే అట్లీస్ట్ అక్కడి నుంచి ఇంకొక 30 ఏళ్ల పాటు వితౌట్ ఎనీ ఇన్కమ్ సోర్సెస్ మీ లైఫ్ని, మీ లైఫ్ స్టైల్ని, మీ స్పౌస్ ఎక్స్పెన్సెస్ని ప్లాన్ చేసుకోమని చెప్తామండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే ఓవర్ ఎస్టిమేట్ చేయటం, అంటే ఓవర్ ఎస్టిమేటింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అండి. సో మీరు ఏదైతే చేస్తూ ఉంటారో ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, లేకపోతే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్తో మీ రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేయాలనుకోవటం, లేకపోతే ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేసి ఈ డబ్బులతో నేను నా రిటైర్మెంట్ లైఫ్ని నేను కంఫర్టబుల్గా లీడ్ చేయాలనుకోవటం, ఇవన్నీ ఇంప్రాపర్ క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చండి. సో దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ మీ రిటైర్మెంట్ ప్లానర్ని కానీ కన్సల్ట్ అయ్యి మీ రిటైర్మెంట్, మీ ప్రీ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో డిసైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం అని. సో ఏంటి దీని అర్థం? సో కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే అర్థం ఏంటి అంటే మీరు 30 ఇయర్స్కి, 40 ఇయర్స్కి, లేకపోతే 20 ఇయర్స్కి మీరు ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత మీ ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ డిజిట్ రిటర్న్, అంటే అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే దాంట్లో ఉండాలండి. అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి 7% రేంజ్ బౌండ్లో ఉన్నట్టయితే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ కనీసం 8 to 9% రిటర్న్ వచ్చే దాంట్లో అయినా ఉండాలి. కానీ 6%, 5%, 4% ఆర్ ఇన్ఫ్లేషన్తో పాటు మీకు రిటర్న్స్ వచ్చే దాంట్లో చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు అనేది మీకు లాస్ట్ డేస్లో అర్థమవుతుందండి. అండ్ రెండో
నెక్స్ట్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే, సో హెల్త్ కేర్ కాస్ట్‌ని మర్చిపోవటం. సో మనం ఎప్పుడు మన లైఫ్ స్టైల్‌ని ప్లాన్ చేయాలనుకున్నప్పుడు రిటైర్మెంట్ తర్వాత మనకి నెల నెల అయ్యే ఖర్చుల గురించే మనం ఆలోచిస్తా ఉంటామండి. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మీ హెల్త్ కేర్ ఎక్స్‌పెన్సెస్. ఇవాళ మనం ఫుడ్‌కి 20,000, 25,000 ఎలా అయితే ఖర్చు పెడుతున్నామో, ఒక 20 ఏళ్ల తర్వాత మనం మెడిసిన్స్‌కి కూడా ఇంచుమించు అంతే మనీ మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటదని మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ ఎల్డర్లీ పేరెంట్స్ గనక డిపెండ్ అయ్యుండి, వాళ్ళకి గనక సమ్ ఫిజికల్ సపోర్ట్, ఫిజికల్ హెల్ప్ కూడా అవసరం ఉంది. అంటే వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అంటే, మీ హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మీరింకొక సపోర్ట్ అంటే హెల్పర్‌ని పెట్టుకోవాల్సిన అవసరం ఉండొచ్చండి. ఒక హెల్పర్ ఇవాళ ఒక 12 అవర్స్ మీకు హెల్ప్ చేయాలి మీ ఫ్యామిలీలో అంటే మీ ఇంట్లో మీ ఎల్డర్లీ పర్సన్‌కి ఆర్ బెడ్ రిడెన్ పర్సన్‌కి హెల్ప్ చేయాలంటే అట్‌లీస్ట్ ఇవాళ ఒక 20,000-25,000 మినిమమ్ సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. సో, ఇలాంటివి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా మనకి ఫ్యూచర్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే, ప్రాపర్‌గా మీ ఇన్‌కమ్ సోర్సెస్‌ని అసెస్ చేయలేకపోవటం. అంటే మీకు ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ నుంచి, లేకపోతే ఏ ప్రొడక్ట్ నుంచి, లేకపోతే ఏ సేవింగ్స్ నుంచి మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ రాబోతుంది. ఆ రెగ్యులర్ ఇన్‌కమ్ ఎంత వరకు సరిపోబోతుంది. ఆ రెగ్యులర్ ఇన్‌కమ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎట్లా రాబోతుంది. అంటే మంత్లీ వస్తదా? క్వార్టర్లీ వస్తదా? ఫిక్స్‌డ్‌గా వస్తదా? వేరియబుల్‌గా వస్తదా? ఇవి తెలుసుకోకపోవటం అనేది ఇంకొక పెద్ద మిస్టేక్ అని చెప్పి చాలామంది గ్రహిస్తున్నారండి. అండ్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడడం కూడా చాలా పెద్ద పొరపాటవుతదండి. ఎందుకు ఈ స్టేట్‌మెంట్ యూజ్ చేశాను అంటే, మనకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే ఎఫిషియంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లేవు. అది గ్రహించండి. ఏ గవర్నమెంట్ అయినా సరే ఆర్ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మనకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఆర్ ఇచ్చినా కూడా మనకి సరిపడేంత మనీ రాకపోవచ్చు. సో, కాబట్టి దానిని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రియల్ ఎస్టేట్ కాస్ట్. ఒకవేళ మీ రిటైర్మెంట్ లైఫ్ మొత్తాన్ని మీరు రెంటల్ ఇన్‌కమ్ ద్వారా మీరు ప్లాన్ చేయాలనుకుంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. సో, వాటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా పెరుగుతది ఫ్యూచర్‌లో. సో, దాన్ని మేనేజ్ చేసే పనిలో పడిపోయి మీ ఇన్‌కమ్ డిస్టర్బ్ అవుతదేమో చూసుకోండి. అండ్ ఇందాక ఏదైతే ఫ్యూ మిస్టేక్స్‌లో కన్జర్వేటివ్‌గా ప్లాన్ చేయటం అనేది ఒక మిస్టేక్ అని చెప్పానో, ఇంకొంతమంది ఏం చేస్తారంటే చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉంటారండి. అంటే నేను నేను రిటైర్మెంట్ కోసమే నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నాకు చాలా టైమ్ పీరియడ్ ఉంది కాబట్టి నేను హై రిస్క్ ఉన్న వాటిలో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. అంటే లైక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయటము, లేకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటము, లేకపోతే అగ్రెసివ్ ఆప్షన్స్ అన్నమాట. సో, క్రిప్టో కరెన్సీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తా ఉంటారండి. ఇది ఎంత పెద్ద పొరపాటంటే ఎప్పుడైనా సరే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ పర్పస్ ఏ పర్పస్‌నైతే ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారో, ఆ పర్పస్ అచీవ్ అయ్యే ప్రాసెస్‌లో ఇయర్‌లీ రివ్యూ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే రివ్యూ చేసుకోకుండా మీరు అగ్రెసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా ఎళ్ళిపోతారో, కరెక్ట్‌గా మీకు అవసరం ఉన్న టైంలో అది మీకు సర్ప్రైజ్ గాని, షాక్‌ని గాని ఇవ్వడానికి అవకాశం ఉంటదండి. సో, ఏవైతే ఈ ముఖ్యమైన రిటైర్మెంట్ మిస్టేక్స్ ఏవైతే నేను మీకిప్పుడు డిస్కస్ చేశానో, దీంట్లో మీలో ఎవరైనా ఏదైనా ఈ పొరపాటు నేను చేస్తన్నాను అని మీరు అనుకుంటున్నట్టయితే గనక మీ కామెంట్ సెక్షన్‌లో దాన్ని మెన్షన్ చేయండి. సో, దాన్ని ఇంకొంచెం బెటర్‌గా ఎలా అడ్రెస్ చేయొచ్చు అనేది మా నెక్స్ట్ వీడియోస్‌లో మేము ప్లాన్ చేస్తాం. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నానండి. కీప్ వాచింగ్ us. థాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.